వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి, ముఖ్యంగా అమెరికా లేదా కెనడా వంటి దేశాలకు జర్మనీ మీదుగా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. నిన్నటి వరకు భారతీయులకు ఉన్న అతి పెద్ద తలనొప్పి ట్రాన్సిట్ వీసా. కానీ ఇకపై అవసరం లేదు. ఎందుకు అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూస్తే భారత పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రిడ్రిచ్ మెర్జ్ జనవరి 12, 2026న ఒక చారిత్రాత్మక ప్రకటన అయితే చేయడం జరిగింది. భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారు ఇకపై జర్మనీ విమానాశ్రయాల ద్వారా వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా టైప్ ఏ వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని అయితే చెప్పారు. భారత్ జర్మనీ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ తీపి కబర్ అయితే అందించారు ఆయన. అసలు ఈ ట్రాన్సిట్ వీసా అంటే ఏంటి ఒకసారి చూసుకుంటే, ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తున్నారు అనుకుంటే మధ్యలో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో విమానం మారాలి. అక్కడ మీరు విమానాశ్రయం లోపల ఉన్నా సరే భారతీయులు ఖచ్చితంగా వీసా తీసుకోవాలన్నమాట. అంటే గతంలో ఈ రూల్ అయితే ఉండేది. దీనికోసం దాదాపుగా చూసుకుంటే 5,500 వరకు కూడా, అంటే 60 యూరోల వరకు కూడా ఫీజు అయితే కట్టాల్సి వచ్చేది. మళ్ళీ వారం రోజుల పాటు అయితే టైం వేస్ట్ అయ్యేది. అయితే ఇక నుంచి ఆ బాధ అయితే భారతీయులకు లేదని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం 3 ముఖ్యమైన విషయాలు అయితే గుర్తుంచుకోవాలి. కేవలం ఎయిర్పోర్ట్ లోపల మాత్రమే మీరు ఉండి వేరే విమానం ఎక్కాలి. ఎయిర్పోర్ట్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఇంకొకటి చూసుకుంటే నెక్స్ట్ ఫ్లైట్ 24 గంటల లోపే ఉండాలి. మీరు జర్మనీ నుండి షెంజెన్ కాని దేశాలు ఏవైతే ఉంటాయో, అంటే అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు వెళ్తున్నప్పుడే మాత్రమే ఈ నియమం ఏదైతే వర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ షెంజెన్ అంటే ఏంటి అంటే ఒకసారి చూసుకుంటే మనకి షెంజెన్ దేశాలు అన్నీ కలిసి ఒక పెద్ద దేశంలో అయితే వ్యవహరిస్తాయి. మీరు ఒకసారి దేశాల్లోకి ప్రవేశిస్తే లోపల ఉన్న 29 దేశాల్లో ఎక్కడైనా సరే స్వేచ్ఛగా తిరగవచ్చు. ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే లక్సెంబర్గ్ దేశంలోని ఒక షెంజెన్ అనే చిన్న గ్రామంలో అయితే 1985లో అయితే ఈ ఒప్పందం జరిగింది. అందుకే దీనికైతే ఆ పేరు రావడం జరిగింది. మీరు జర్మనీలో విమానం దిగి అమెరికా వెళ్తుంటే అది నాన్ షెంజెన్ ప్రయాణం, అంటే వీసా అక్కర్లేదు. కానీ జర్మనీలో దిగి ఫ్రాన్స్కు వెళ్తుంటే అది షెంజెన్ ప్రయాణం అనమాట. అప్పుడు వీసా అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జర్మనీ, ఫ్రాన్స్ రెండు కూడా షెంజెన్ దేశాలు కాబట్టి. మీరు కనుక జర్మనీ నగరాన్ని చూడాలనుకున్నా లేదా ఎయిర్పోర్ట్ బయట ఉన్న హోటల్స్లో స్టే చేయాలనుకున్నా అప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే రెగ్యులర్ టూరిస్ట్ వీసా ఏదైతే ఉంటుందో అదైతే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు జర్మనీలోని ఒక నగరం నుంచి మరొక నగరానికి, ఉదాహరణ చూసుకుంటే ఫ్రాంక్ఫర్ట్ నుంచి మ్యూనిచ్కు డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్లాల్సి వస్తే కూడా ఖచ్చితంగా అయితే ఈ వీసా అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చెప్పాలి అంటే స్టూడెంట్స్కి, ఇంకా విదేశాల్లో ఎవరైతే ఉద్యోగాల కోసం వెళ్తూ ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల డబ్బుతో పాటు సమయం కూడా అయితే చాలా సేవ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం జర్మనీలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే నెంబర్ 1. జర్మనీలో ఉన్న నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత తీర్చడానికి భారతీయ యువతపై అయితే వాళ్ళు చాలా ఆశలు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అందుకే మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే మన వాళ్ళు జర్మనీ వెళ్ళడం వారికి చాలా అవసరం. యూరోపియన్ యూనియన్లో మనకున్న అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ కూడా జర్మనీనే. ప్రస్తుతం మన రెండు దేశాల మధ్య వ్యాపారం $50 మిలియన్ పైగానే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు తెలిసిన వోక్స్వేగన్, BMW, మెర్సిడెస్ బెంజ్ లాంటి దిగ్గజ జర్మనీ కంపెనీలు కూడా మన దేశంలో వేల కోట్ల పెట్టుబడులు అయితే పెడుతూ ఉన్నాయి. దాదాపుగా చూసుకుంటే 2000 జర్మన్ కంపెనీలు మన దగ్గర అయితే పనిచేస్తూ ఉన్నాయి. కేవలం వ్యాపారం మాత్రమే కాదు, రక్షణ రంగంలో కూడా మనం జర్మనీతో కలిసి అడుగులు వేస్తున్నాము. దాదాపుగా $8 బిలియన్ విలువైన సబ్మెరైన్ డీల్స్ కూడా, వాటి గురించి కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా క్లైమేట్ చేంజ్ అండ్ గ్రీన్ ఎనర్జీ విషయంలో కూడా జర్మనీ మనకు భారీగా సహకరిస్తుంది. జర్మనీకి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామి. ట్రాన్సిట్ వీసా మినహాయింపు అనేది ఈ బలమైన ఒప్పందాల్లో ఒక చిన్న భాగం మాత్రమే. భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య మరిన్ని కీలక ఒప్పందాలు అయితే జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏదైతే మనకి జర్మనీకి మధ్య జరుగుతున్న ఒప్పందాలు కానీ, ఇక్కడ ఏదైతే ఈ వీసాలకు సంబంధించి ట్రాన్సిట్ వీసా ఏదైతే ఉందో, వీసాకు సంబంధించి ఇవన్నీ చూసుకుంటే కూడా ఇప్పుడు ఏదైతే మనకి ప్రకటించిండో అది చాలా చిన్న విషయం. అంటే ట్రాన్సిట్ వీసా అనేది జస్ట్ 5,500 రూపీసే. కాకపోతే ఏంటంటే మన దేశానికి జర్మనీకి మంచి సంబంధాలు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియాలి అన్నా, మన దేశానికి ఆ దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయన్నా కూడా ఇలాంటి మనకి ఏదైతే బెనిఫిట్స్ ఇస్తూ ఉంటాయో వేరే దేశాలు, అలాంటి సందర్భంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకైతే మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మన దగ్గర విద్యార్థులు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్, వీళ్ళు అక్కడ జర్మనీ వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళాలి అంటే ఏంటంటే అక్కడ ఎక్కువ స్కోర్ రావాలన్నమాట. అంటే స్కోరింగ్ కూడా ఎక్కువ ఉండాలి. 90+ మార్క్స్ వస్తే మాత్రమే జర్మనీ వెళ్ళి చదువుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇలా 2 విభాగాలు ఉంటాయి. అక్కడ జర్మనీలో అనేవి అక్కడ సివిల్ ఇంజనీర్స్కి అయితే ఎక్కువగా అవకాశాలు దొరుకుతూ ఉంటాయి అక్కడ. కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది కూడా జర్మనీని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే కూడా మన వాళ్ళు ఇక్కడ కెనడా వెళ్ళట్లేదు. తర్వాత చూసుకుంటే
చూసుకుంటే యుఎస్ కూడా చాలా టైట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జర్మనీ, ఆస్ట్రేలియా తర్వాత అయితే యూకే ఉందో ఈ 3 కంట్రీస్కి అయితే వెళ్ళడానికి అయితే ఎక్కువగా ఆశ చూపిస్తున్నారు. అయితే ఈ విధంగా అయితే మన దేశానికి వేరే దేశానికి మధ్య సంబంధాలు మెరుగుపడటం వల్ల మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గట్టి బలం అయితే చేకూర్చుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ ట్రాన్సిట్ వీసాకి సంబంధించి ఇది చదువుకోవడానికి విద్యార్థులు చాలా మంది వెళ్తూ ఉంటారు కాబట్టి విదేశాలకి వాళ్ళకి కొంతవరకు ఉపశమనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డబ్బులు చిన్నదే కావచ్చు, కాకపోతే టైం అనేది ఎక్కువ టైం కూడా తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ వీసా అప్లై చేయడం కోసం కొంత ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు మనకి 75 సంవత్సరాలు మనకి ఆ దేశానికి మధ్య ఉన్న మంచి సంబంధాల కారణంగా ఈ విధమైన ప్రకటన అయితే అక్కడ చేయడం జరిగింది వాళ్ళు. ఇది మంచి పరిణామంగా అయితే మనం చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.